సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. కొన్ని శబ్దాలు వింటే రోమాలు నిక్కపొడుచుకుంటాయి. దుమ్మచాలే ఈ ట్యూన్ వినపడితే చాలు మన కళ్ళ ముందు బైక్ రేసులు, స్టైలిష్ దొంగలు, మైండ్ బ్లాక్ అయ్యే చేజింగ్లు మొదలవుతాయి. బాలీవుడ్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ యాక్షన్ ఫ్రాంచైజీ ధూమ్. జాన్ అబ్రహం, హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ ఇలా ఒకరిని మించి ఒకరు విలనిజం పండించిన ఆ సిరీస్లో ఇప్పుడు 4వ భాగం అంటే ధూమ్ 4 రాబోతుంది. అయితే ఇక్కడ అసలు సిసలైన ట్విస్ట్ ఏంటంటే ఈసారి నార్త్ సౌత్ అనే తేడా లేకుండా ఇండియన్ బాక్స్ ఆఫీస్ని బద్దలు కొట్టడానికి యష్ రాజ్ ఫిలిమ్స్ ఒక డ్రీమ్ కాంబోని సెట్ చేస్తుంది. ఒకవైపు బాలీవుడ్ యానిమల్, మరోవైపు టాలీవుడ్ యంగ్ టైగర్. అవును ఫ్రెండ్స్, ధూమ్ 4లో ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వబోతున్నారన్న వార్త ఇప్పుడు నేషనల్ వైడ్ సెన్సేషన్. అసలు ఎన్టీఆర్ రోల్ ఏంటి, రణబీర్ కపూర్తో యుద్ధం ఎలా ఉండబోతుంది, ఫుల్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ మనం విలనిజం గురించి మాట్లాడుకుందాం. ధూమ్ సిరీస్లో హీరో కంటే విలన్కే ఫాలోయింగ్ ఎక్కువ. ఇప్పటిదాకా వచ్చిన 3 పార్టుల్లో విలన్ స్టైల్ ఐకాన్స్గా మిగిలిపోయారు. ఇప్పుడు ధూమ్ 4 కోసం మేకర్స్ లాక్ చేసిన పేరు రణబీర్ కపూర్. యానిమల్ సినిమాతో రణబీర్ తనలోని వైల్డ్ యాంగిల్ని ఎలా చూపించారో మనం చూసాం. ఆ వైల్డ్నెస్ కి ధూమ్ స్టైల్ తోడైతే ఎలా ఉంటుంది? రణబీర్ ని నెగిటివ్ స్టైల్లో అల్ట్రా స్టైలిష్ దొంగలా ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వస్తాయి. ఆయన పుట్టినరోజు నాడు ఈ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉందని బాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు అసలు కథలోకి వెళ్దాం. దొంగ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే పట్టుకునే పోలీస్ అంతకంటే స్ట్రాంగ్ గా ఉండాలి కదా. ఇన్నాళ్ళు ధూమ్ సిరీస్ లో అభిషేక్ బచ్చన్, జై దీక్షిత్ గా కనిపించారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. పాన్ ఇండియా ఆడియన్స్ ని థియేటర్ కి రప్పించాలంటే ఆ కిక్ ఇచ్చే హీరో కావాలి. అందుకే వైఆర్ఎఫ్ కన్ను మన జూనియర్ ఎన్టీఆర్ మీద పడింది. అవును, ధూమ్ 4లో పవర్ఫుల్ కాఫ్ రోల్ కోసం ఎన్టీఆర్ ని సంప్రదించినట్లు, దాదాపు డీల్ ఓకే అయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎన్టీఆర్ కి పోలీస్ పాత్ర కొత్తేమీ కాదు. టెంపర్ సినిమాలో దయాగా ఆయన చూపించిన యాటిట్యూడ్, ఆ ఇంటెన్సిటీ గుర్తుంది కదా. ఇప్పుడు అదే ఇంటెన్సిటీని గ్లోబల్ స్టాండ్స్తో హై ఎండ్ బైక్స్ మీద చేస్ చేస్తూ చూపిస్తే రికార్డ్స్ గల్లంతవ్వాల్సిందే. అసలు ఎన్టీఆర్కి ఈ ఆఫర్ ఎందుకు వచ్చింది? దీని వెనుక ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది. అదే వార్ 2. ఈ సినిమా షూటింగ్లో ఎన్టీఆర్ డెడికేషన్, ఆయన యాక్టింగ్ స్కిల్స్, సెట్స్లో ఆయన ఎనర్జీ చూసి నిర్మాత ఆదిత్య చోప్రా ఫిదా అయిపోయారట. ఎన్టీఆర్ గ్లోబల్ క్రేజ్ని పూర్తిగా వాడుకోవాలంటే ధూమ్ 4లో ఆయన్ని పోలీస్ ఆఫీసర్గా పెట్టుకోవడమే కరెక్ట్ అని ఆయన డిసైడ్ అయ్యారట. అంటే వార్ 2లో నెగిటివ్ షేడ్లో ధూమ్ 4లో పోలీస్ ఆఫీసర్గా తారక్ బాలీవుడ్ని ఏలబోతున్నారు అని చెప్పొచ్చు. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద రణబీర్ కపూర్ స్టైల్గా బైక్ మీద దూసుకెళ్తూ ఉంటే వెనకాల మన తారక్ పోలీస్ జీప్లోనో మరో సూపర్ బైక్ మీద చేస్ చేస్తుంటే ఆ సీన్ ఎలా ఉంటుంది? నార్త్ సూపర్ స్టార్ వర్సెస్ సౌత్ సూపర్ స్టార్. యాక్టింగ్లో ఇద్దరు రాక్షసులే, ఇద్దరు కళ్ళతో భయపెడతారు. మరొకరు డైలాగ్స్తో దడ పుట్టిస్తే ఈ ఇద్దరి మధ్య వచ్చే మైండ్ గేమ్ యాక్షన్ ఎపిసోడ్స్ కోసమే జనాలు థియేటర్లకు క్యూ కడతారు. ఇదే కనుక నిజమైతే ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర 2,000 కోట్లు అనేది చిన్న నంబర్ అయిపోతుంది. మరి ఇంత భారీ ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేసే డైరెక్టర్ ఎవరు? ప్రస్తుతానికి వార్ 2 తీస్తున్న అయాన్ ముఖర్జీ పేరు వినిపిస్తున్న తమిళ డైరెక్టర్స్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయట. అనిరుద్ మ్యూజిక్ ఇచ్చే ఛాన్స్ కూడా గట్టిగా ఉంది. ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఆఫీషియల్గా అనౌన్స్మెంట్ త్వరలోనే వచ్చే అవకాశం కూడా ఉంది. సో ఫ్రెండ్స్, ఇది సంగతి. ధూమ్ 4లో ఎన్టీఆర్ పోలీస్ ఆఫీసర్గా ఎంట్రీ ఇస్తే మీ రియాక్షన్ ఏంటి? రణబీర్ వర్సెస్ ఎన్టీఆర్, ఆ యుద్ధంలో ఎవరు గెలుస్తారు? మీ అంచనాలను కింద కమెంట్ సెక్షన్లో గట్టిగా కమెంట్స్ చేయండి. బాలీవుడ్ కోటని బద్దలు కొడుతున్న మన తెలుగు హీరోల గురించి మరిన్ని ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ కోసం ఇట్స్ యూట్యూబ్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.